హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ లుట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేశాను అనమాట. మీరు కూడా చూసి ఉంటారు డెమో వీడియో. అంటే ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. బట్ వీటికైతే ఫాస్ట్వర్డ్ అనేది పెట్టేసాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నేను ముందుగా లైక్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే వేసేసుకున్నాను. అయితే డేటా అయితే ఆఫ్లో పెట్టేసుకుని ఫ్లైట్ మోడ్ వేసుకుని ఎడిటింగ్ అనేది అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే మధ్యలో నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ అయితే పాస్వర్డ్ కొట్టేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న వరకు అయితే ప్రాజెక్ట్లో అయితే వచ్చేసాయి. ముందుగా షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ అయితే వేసేసుకుందాం. కాపీ వేసుకుని మనకు బీట్ మార్క్లో 2 టెక్స్ట్ అయితే ఉంటాయి. ఆ టెక్స్ట్లకు అయితే మనం ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఇలా అయితే యాడ్ అయితే చేసుకుంటారు. ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళి ప్లస్ పెట్టి జస్ట్ మీడియా కాల్లో వేసుకొని మీరు ఎవరైతే యాడ్ అయితే వేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ అయితే యాడ్ అయితే వేసేసుకోండి. నేనైతే ఫ్లోకో యాక్టర్ నాగదుర్గ ఫోటోస్ అయితే యాడ్ అయితే వేసేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, అయితే నాగదుర్గ ఫోటోస్ అయితే యాడ్ అయితే తీసుకుంటున్నా. ఫోటోస్ తీసుకొని ఫుల్ స్క్రీన్ అయితే అవసరం లేదు. ఫుల్ స్క్రీన్లో ఫోటో అనేది కట్ చేసుకుని ఎడిటింగ్ చేసేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇంకో ఫోటో వేసుకొని ఎక్స్ట్రా స్క్రోలింగ్లో వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. అంటే ఇలా ఫోటోస్ అయితే నేను ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకుంటున్నా సింపుల్గా. మీరైతే చూడండి, మీరు కూడా ఇలాగైతే సింపుల్గా ఫోటోస్ అయితే యాడ్ అయితే వేసుకుని అయితే సారీ ఫ్రెండ్స్, సింపుల్గా అయితే ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. మీరు కూడా ఇలాగైతే ఫోటోస్ కావాలనుకుంటే నాకైతే మెసేజ్ అయితే చేసేయండి. ఇది కూడా చిన్న 3 పెట్టి చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పెట్టి చేసి మీడియా కాల్లో వేసుకొని ఇంకో ఫోటో వేసుకొని కట్ చేసుకుంటున్నా. అంటే 3 పెట్టి చేసి అవసరం లేదు. ఫోటోస్ అయితే నేను రేషియోకి తగ్గట్టు నేనైతే ఫోటోస్ అనేవి అయితే ఎడిటింగ్లోనే కట్ చేసుకున్నాను. ఫోటోస్ ఎడిట్ అయితే వేసుకున్నాను. స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నాను. వీడియో మధ్యలో స్క్రీన్ షాట్స్ అయితే తీసుకొని సైజ్కి తగ్గట్టు అయితే కట్ చేసుకుంటున్నాను ఎడిటింగ్లోనే. ఓకే ఫ్రెండ్స్, అయితే సింపుల్ అయితే ఫోటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే ఆడితే వేస్తున్నా. చూడండి, సింపుల్గా మీరైతే అబ్జర్వేషన్ అయితే చేసుకోండి. నేనైతే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే వేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మీకోసం మన కొత్త సాంగ్స్ అయితే ఫోక్ సాంగ్స్ అయితే పట్టుకొని వచ్చి అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నా. మీరైతే సపోర్ట్ అయితే చేయడం లేదు. జర సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ కూడా చేసుకోండి వీడియోకి అయితే. ఇదైతే దీన్ని కూడా అయితే సారీ ఫ్రెండ్స్, ఎక్స్ట్రా పార్ట్ వచ్చేసింది చాలా. మళ్ళీ ఇంకో ఫోటో వేసుకుంటున్నా. థ్రెడ్స్ పెట్టి చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోటో అయితే తీసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. అంటే ఇలా మనం ఫోటోస్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. సారీ ఫ్రెండ్స్, నేనైతే సింపుల్గా అయితే ఫోటోస్ అనేవి యాడ్ అయితే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరైతే ఫోటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేనైతే సింపుల్గా ఫోటోస్కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసి పెడతాను. ముందు అయితే ఇలా ఫోటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఇలా ప్లస్ పెట్టి మీడియా కాల్లో వేసుకొని ఫోటోస్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటే లాస్ట్ వన్ కూడా ఒక ఫోటో అయితే యాడ్ అయితే వేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. అంటే ఇలా మనం ఫోటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ముందుగా ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకుంటూ ఉంటారు కదా. నేను ముందుగానే టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసి చూపెట్టాను. ఇలా ఎండ్ వరకు ఫోటోస్ అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని షేక్ ఎఫెక్ట్ యాక్టర్తో ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు అయితే సింపుల్గా తెప్పిస్తా. మనకి లాస్ట్ ఫోటో ఉంది కదా, లాంగ్ ఫోటో. ఆ లాంగ్ ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లో కలిసి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు అయితే సింపుల్గా తెప్పిస్తాం. మనకు మధ్యలో ఒక లాంగ్ ఫోటో అయితే ఉంటుంది. ఆ లాంగ్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లో కలిసి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ షార్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసుకోండి. నేను బీట్కి తగ్గట్టు అయితే ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అయితే చేసి అయితే ఇచ్చేసాను. ఓకే, అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత సారీ ఫ్రెండ్స్, షేక్ ఎఫెక్ట్ యాక్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి థర్డ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ తీసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సింపుల్గా అయితే తెప్పిస్తా. మనకి 2 షార్ట్ ఫోటోస్ అయితే ఒక లాంగ్ ఫోటో ఉంటుంది కదా, ఆ లాంగ్ ఫోటోస్కి అయితే మనం ఎఫెక్ట్స్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. 2 ఫోటోస్ వదిలేసుకొని ఇంకో ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే వేసుకోండి. మళ్ళీ ఒక టూ ఫోటోస్ వదిలేసుకొని ఇంకో ఫోటో ఉంటుంది. ఆ ఫోటో కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకొని ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. అంటే సింపుల్గా ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కోసం అనేది మీకోసం అయితే కష్టపడాలని చేస్తున్నాను. ఒక్క వీడియో చేయడానికి మినిమం ఒక 1 అవర్ అయితే పడుతుంది. మీకు ఓన్లీ బీట్ మార్క్స్ సెట్ చేయడానికి అండ్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ సెట్ చేసుకొని మీకు ప్రీసెట్ బార్బర్ ఇచ్చే వరకు అయితే ఒక మినిమం 2 అవర్స్ అయితే పడుతుంది. కాబట్టి కష్టపడుతున్నాం కాబట్టి మీరైతే ఒక లైక్ అయితే చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక 2 ఫోటోస్ ఏమో ఉన్నాయి. ఆ 2 ఫోటోస్ కూడా ఎఫెక్ట్ అయితే ఇలాగైతే యాడ్ అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అయితే ఇక లాస్ట్ ఫోటో కూడా ఇలాగే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఈ ఎఫెక్ట్ అనేది అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకుని అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసి పెట్టాను. ఇలా ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ యాక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ వన్ ఫోటో ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయితే చెప్పేస్తా. మనకి 2 షార్ట్ ఫోటోస్లలో ముందున్న షార్ట్ ఫోటో ఉంటుంది కదా, ముందున్న షార్ట్ ఫోటోకు ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకొని 2 ఫోటోస్ వదిలేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకొని ఇంకొక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకొని ఇంకో ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి యాడ్ చేసుకోండి. అంటే మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకొని అంటే ఇలా 2 ఫోటోస్ వదిలేసుకున్న తర్వాతనే మినీ షార్ట్ ఫోటో అనేది ఎఫెక్ట్ అయితే ఫోటో ఎఫెక్ట్ యాడ్ చేసుకోవడానికి అయితే ఫోటో అనేది వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒకటి ఉన్నది, ఈ ఫోటో కూడా ఇలాగే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో ఉంది. ఆ ఫోటో కూడా అలాగైతే యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకున్న తర్వాత ఇంకో ఫోటో ఉంది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఫోటో ఉంది. అంటే ఇలా మనం ఎఫెక్ట్ అనేది అయితే ఎండ్ వరకు అయితే ఇలా ఈ విధంగానే మనం ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్,
అయితే సింపుల్గా అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసుకుంటాను. మరి ఇంకో 2 ఫోటోస్ ఏమో నా 2 ఫోటోస్ కూడా అలాగే ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అయితే చేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసేసుకోండి. యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ అయితే వేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి 2 ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటోపై ట్యాబ్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాబ్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బిట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా అయితే చెప్పేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఏ ఫోటోలు అయితే మిగిలినాయో ఆ ఫోటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే మనం యాడ్ అయితే వేసుకోవాలి. మళ్ళీ 3 ఫోటోస్ చూసుకున్న తర్వాత ఇంకో ఫోటో వస్తుంది, అలాగే యాడ్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనకి మిగిలిన ఫోటోస్కి అయితే మనం ఎఫెక్ట్స్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైపోయిన తర్వాత ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ పైన షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో ఆర్మాక్ ట్యాప్ చేసుకొని హెచ్డీ ఆర్మాక్ ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. నేనైతే నార్మల్ 720p హెచ్డీ పెట్టేసుకొని ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అనేది అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.